మెదక్ రోడ్డు వైపు వెళ్తున్నాం. ఇది కామారెడ్డికి సంబంధించిన రోడ్డు. బ్రిడ్జి ఉంది ముందు. ఇది కామారెడ్డి మెదక్ 2 జిల్లాలకు అనుసంధానం చేసి నిర్మించినటువంటి బ్రిడ్జ్. కామారెడ్డి వైపు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. గత 8-10 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బ్రిడ్జ్. ఇంచుమించు కామారెడ్డి వైపు పూర్తిగా నిర్మాణం జరిగింది బ్రిడ్జ్. కానీ మెదక్ వైపు ఎటువంటి నిర్మాణం జరగలేదు. మనం బ్రిడ్జి ఆఖరి అంచుకొని వెళ్తున్నాం. ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ అయి ఉంటే ఈరోజు ఇటువంటి పరిస్థితి రాకపోతుండే. ఎటువంటి ఇబ్బంది లేకుండా 2 జిల్లాలకు అనుసంధానమై హైదరాబాద్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, పటాన్చెరు కావచ్చు, హైదరాబాద్ కనెక్టివిటీ ఉంటుండే. ఎల్లారెడ్డి, నాగరెడ్డిపేట మండల సగం గ్రామాలు, ఎల్లారెడ్డి పూర్తి మండలాలు కావచ్చు, ఎవరైనా కానీ ఈ రోడ్ కంప్లీట్ అయితే ఏడుపాయలకు పోవడానికి కానీ అన్నిటి కానీ చాలా వసతి ఉంటుండే. చూడండి, కోత గురైంది రోడ్ ఆల్రెడీ. ఇక్కడ చూడండి, పూర్తిగా ఇది కంప్లీట్ రోడ్డు, నిర్మాణం జరగలేదు. ఇందులో ఒక అధికారులు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, నిజాంసార్ బ్యాక్ వాటర్ తోటి మునిగిపోవడం వల్ల నిజాంసార్ బ్యాక్ వాటర్ ఆ కాలంలోని ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత ఈ అన్ని భూములకు డబ్బులు ఇచ్చారు. కానీ కొంతమంది ఈ భూములను ఆక్రమించుకొని తిరిగి నాటేసుకుంటూ పొలాల పంటలు పండించుకుంటూ భూమి మాదని చెప్పి క్లెయిమ్ చేసి రోడ్ వేయకుండా అడ్డుపడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రోడ్డు పూర్తి చేస్తే, ఇటువంటి కష్టకాలంలో ఇంత వర్షాలు పడి ఇలాంటి రోడ్ ఎటు పోలేని పరిస్థితి వచ్చింది. నాగరిపేట మండలం కావచ్చు, ఎల్లారెడ్డి వాళ్ళు కానీ హైదరాబాద్ వాళ్ళంటే ఎటువంటి వ్యవస్థ లేదు. ఈ ఒక్క బ్రిడ్జి, ఈ రోడ్డు కంప్లీట్ అయి ఉంటే మాత్రం ఈరోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంత వాటర్ వచ్చినా కానీ ఎక్కడికి వెళ్ళాలనుకున్న అధికారులు ఇక్కడికి వచ్చి ఏదైనా జరిగిన సహాయ చర్యలు చేయాలనుకున్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుండే. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు, మెదక్ ఎమ్మెల్యే గారు ఇద్దరు కూర్చొని మాట్లాడి ఈ రోడ్డు ఎంత త్వరగా ఈ రోడ్ వేసేస్తే ఇటువంటి ముంపు టైంలో ఏ అధికారికైనా ఎటైనా ఇట్లా వేయడానికి అవకాశం ఉంటుండే. ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నాం జనాలు ఇక్కడ. దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాం.